ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే హైదరాబాదులో నీళ్లు అనేటివి రోడ్ మీద ఉండకుండా మేము హైదరాబాదులో బావులు తవ్విస్తున్నాం, చైనా లాంటి సిస్టమ్ని తీసుకురాబోతా ఉన్నాం, ఎక్కడ పడ్డ నీళ్ళు అక్కడ ఇంకిపోయేటట్టుగా చేస్తున్నాం అని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం చూసి బాయిలు తవ్వించినామంటే బాయిల నీళ్లు ఎక్కువయ్యి రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం అని అనుకుంటా. ఎందుకంటే ఓ హైటెక్ సిటీలో 4 బావిలు, కొండాపూర్లో 4 బావిలు, కొత్తగూడలో 4 బావిలు, తర్వాత డిఎల్ఎఫ్ కాడ ఓ 10 బావులు, తర్వాత గచ్చిబౌలి కాడ ఓ 5-6 బావులు, తర్వాత ఫ్లైఓవర్ల మీద బావులు. అంటే ఇట్లా చిన్న చినుకు పడంగానే టక్కుమని ఇట్లా పైప్ లైన్ వేసేసి ఎక్స్పాన్షన్ అనేది జరిగిపోయింది. అవి నిండిపోయి ఆ వాటర్ ఎక్కడికి పోవాలని తెలియక మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భం అని కూడా చెప్పుకుంటారు. కనీసం ఎస్ఆర్డిపి ఒకటి ఉంది, ఎస్ఎన్డిపి ఒకటి ఉంది, ఎస్టీడిపి ఒకటి ఉంది. మరి అన్నిటిని 3 కలిసి చేస్తే ఎంత బాగుంటుంది అనేది కూడా కొంత ఆలోచన ఉండాలి కదా. అయితే హైదరాబాదుకు ఊపిరితిత్తుల్లాంటి గుండెకాయ లాంటి ఐటీ హబ్ ఉన్నటువంటి కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, డిఎల్ఎఫ్ ఇవన్నీ ప్రాంతాలు నీళ్ళల్లా మునిగిదేళ్ళి ఎంతసేపటి వానకు కరెక్ట్గా 5 సెంటీమీటర్ 4 సెంటీమీటర్లు పడ్డటువంటి వానకు అట్టుడికిపోయింది, ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ట్రాఫిక్.